ఎక్కువ డోసు, ఎస్పెషల్లీ కొన్ని రకాల మందులు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాడద్దండి అని చెప్పి మనం అవి ఇస్తే హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా కావచ్చు. సార్, ఈ హోమ్ నెబ్యులైజేషన్ కానీ ఇలాంటివి చేస్తుంటారు కదా, హౌ అడ్వైజబుల్ ఇస్ దాట్? ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు న్యూ బార్న్స్ కానీ కొంచెం హోమ్ నెబ్యులైజేషన్ ఫస్ట్ ఎందుకు చేస్తున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. హోమ్ నెబ్యులైజేషన్ ఏదైనా బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్నప్పుడు మనం చేస్తున్నాము అంటే ఆబ్వియస్లీ యు ఆర్ యూజింగ్ సమ్ మెడిసిన్ ఫర్ ఇట్, రైట్? సో వీ నో మెడిసిన్ ఇస్ అ మెడిసిన్, కరెక్ట్. ఓకే, ఇట్ హ్యాస్ సమ్ బెనిఫిట్స్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, అది నెబులైజింగ్ మెడిసిన్ కానీ చిన్న జలుబు దగ్గు మందు కానీ దట్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే హోమ్ నెబులైజేషన్ మనము ఒక రకమైన మెడికేషన్తో ఇచ్చినప్పుడు సాచురేషన్స్ అవి డిప్ కావడము, ఫ్లక్చువేట్ కావడం చాలా కామన్గా జరుగుతాయి. ఎస్పెషల్లీ సిక్నెస్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే బ్రీతింగ్ డిఫికల్టీ చాలా ఎక్కువ ఉన్నప్పుడు వితౌట్ ఆక్సిజన్ మనం నెబులైజేషన్ ఇస్తే ఆ బేబీకి లైఫ్ థ్రెటనింగ్ ఈవెంట్ కూడా కావచ్చు. ఈవెన్ కొద్దిగా జలుబు మందులు కూడా మనం అనుకుంటాం ఎక్కువ డోసు, ఎస్పెషల్లీ కొన్ని రకాల మందులు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వాడద్దండి అని చెప్పి మనం అవి ఇస్తే హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ కూడా కావచ్చు. మనం అనుకుంటాం ఇది జలుబు మందు కదా ఏమవుతుంది అని. వితౌట్ ఎనీ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ బై యువర్ పెడియాట్రిషియన్ వీ షుడ్ నాట్ యూజ్ ఇట్. ఒకవేళ ఆ చైల్డ్కి హోమ్ నెబులైజేషన్ ఒక తరీకాగా ఇవ్వాలి అనుకుంటే మీ డాక్టర్ చెప్తారు. సో ఎప్పుడైనా సరే మీకు కొద్దిగా డౌట్ వచ్చింది నెబులైజేషన్ పెట్టుకోవాలనుకుంటే యూ నీడ్ నాట్ కమ్ టు వెరీ బిగ్ హాస్పిటల్. చిన్న హాస్పిటల్ కానీ పక్కనున్న క్లినిక్ దగ్గరికైనా వెళ్ళి అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేసి మీరు సూపర్వైజ్డ్గా నెబులైజేషన్ ఫస్ట్ టైం పెట్టించుకోండి. అక్కడ చూసిన తర్వాత బేబీ బాగానే ఉంది అంటే ఎయిదర్ దే విల్ కన్వర్ట్ టు సమ్ అదర్ వెరైటీ ఆఫ్ మెడిసిన్ కానీ అది అప్పుడు మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళచ్చు. అది కాకుండా మనం ప్రయోగం ఇంట్లో చేస్తే మాత్రం ఒక్కోసారి ప్రాబ్లం క్రియేట్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అది చాలా సివియర్ అయిపోతే మనం సేవ్ చేయడం కూడా కష్టమవుతుంది. If you found this video useful, like, comment and subscribe for more health updates.